హాయ్ అండి. అందరికీ నమస్కారం. సునీతాస్ కిచెన్‌కి స్వాగతం. మనం మరి కుకింగ్ వీడియోస్ పెట్టుకోవాలంటే మెయిన్ మార్కెట్‌కెళ్ళాలి కదా! మార్కెట్‌కెళ్తే మనకి నచ్చిన కూరగాయలన్నీ తెచ్చుకోవచ్చు. ఫ్రెష్‌గా వండేసి మనం వీడియోలు తీసేసుకోవచ్చుమాట. నేను మార్కెట్‌కొచ్చాను. ఇప్పటికే లేట్ అయిపోయిందండి. 9 అయిపోయింది. ఈ మార్కెట్‌లో ప్రతి వస్తువు దొరుకుతుంది. కూరగాయలేంటి, పళ్ళేంటి, పూలేంటి ఇలా అన్నీ దొరుకుతాయన్నమాట. కొంచెం ఎర్లీగా వస్తే ఇంకా ఎక్కువ ఐటమ్స్ మనం చూడొచ్చు. కానీ నాకు లేట్ అయ్యింది. ఆఖరికి బట్టలు కూడా అమ్ముతున్నారండి. బట్టలైతే గుట్టల కింద పోసేశారు. బట్టలను చూస్తే ఆడోళ్ళం మామూలుగా కాదు కదా! పాపం ఆడ వ్యాపారం అంతా పోయేలాగా పై కిందకి కదిపేసి వెళ్ళిపోతున్నారు. ఈ మంచి కలర్ఫుల్‌గా ఉన్నాయండి ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ ఏంటో నాకు తెలీదు. అతన్ని అడిగితే ఏదో పేరు చెప్పాడు కానీ ఆ పేరు కూడా నాకు అర్థం కాలేదు. కానీ అడిగితే పక్కన ఒక ఆవిడ చెప్పారు, డయాబెటిక్ పేషెంట్కి మంచిదమ్మా, తినొచ్చు, పుల్లగా ఉంటాయి అనేసి అన్నారు. పువ్వులండి ఇవి చటాకని లేకపోతే ఒక 100 గ్రామ్స్ అలా అమ్ముతారన్నమాట. రేపు శనివారం, ఈరోజు శుక్రవారం సంత ఇది. స్వీట్ షాప్ అండి. మొత్తం అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి. దాని పక్కనే మనకి బాస్కెట్లు అమ్ముతున్నారన్నమాట. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కదా, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి అందరికీ బాగుంటాయని. స్వీట్ కార్న్ అనమాట. కొన్ని గింజలు తీసినవి అమ్ముతారు. అలాగే స్వీట్ కార్న్ పళ్ళంగా కూడా అమ్ముతారన్నమాట. గింజలు తీసుకోవడానికి టైం లేని వాళ్ళు గింజలు తీసుకుంటారు. ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్, కొన్ని ఫ్రూట్స్ నాకు తెలియనే లేదు. అలా మొత్తం ఫుల్ ప్లెజర్గా వస్తాయన్నమాట. ఈ బొమ్మలు ఆ పిల్లలు కూడా కూరగాయలు కొనుక్కుంటానికి వచ్చే తల్లులు కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వీటి మీద అటాక్ చేయడం కోసం బొమ్మల కొట్టు కూడా ఉంటుంది. పాపం చూడండి, ఆ అమ్మలు మాత్రం కూరగాయలు కొనుక్కుంటుంటే వీళ్ళకి మాత్రం దృష్టి అంతా బొమ్మల మీదే ఉంటుంది. ఇతను ఉన్నాడు కదండి, పాపం మంచోడండి. మనకి కూరగాయలన్నీ ఇతని దగ్గరే తీసుకుంటాం. అంటే ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కరు లాగి కొంటారంటారు చూసారా, కొంచెం నవ్వుతూ మంచిగా తీసుకోండమ్మా అన్నట్టు రిసీవ్ చేసుకుంటాడు అన్నమాట. కాబట్టి ఇతని దగ్గరే తీసుకుంటాను నేను కూరగాయలు. బంగాళదుంపలు ఇవి మనకు అలా ఉంటే పాడవని కూరగాయలు కాబట్టి ఎక్కువ బంగాళదుంపలు కూడా తీసి మనం స్టోర్ చేసుకోవచ్చు. పక్కన ఉన్న ఆవిడ పాపం బిజినెస్ మైండ్ అండి, మంచిగా చేస్తుంది ఆవిడ. అటు ఇటు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, పిలుస్తుంది అన్నమాట. హిందీలోని తెలుగులోని కూడా పిలుస్తుంది రేట్లు చెప్తూ. బిజినెస్కి ఎంతైనా మాటకారితనం ఉండాలి కదా, లేకపోతే మనం ఎవరో పట్టినట్టు అలా నుంచుని ఉంటే మన దగ్గర ఎవరో కొనరు. చూడండి, స్టీలు ప్లేట్లు గరిటలు కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ. వుడెన్వి చిన్న చిన్న బాక్సులు, కూరలు వేసుకునేవి. ఇక్కడ లైట్లు ఉన్నాయి కదా, ఈ లైట్లు వెనకాలే అమ్మే అతను ఉన్నాడు. చాలా చిన్నగా ఉన్నాడు, దాని వెనకాల కూర్చున్నాడు. నేను అమ్మే అతను లేడేమో అనుకున్నాను. ఇవి తెల్ల కాకరకాయలు అండి, భలే ఉన్నాయి చూడటానికి. మేకప్ వేసుకున్నట్టు ఉన్నాయి కదా, చూడటానికి బాగున్నాయి కానీ తినటానికి చేదుగానే ఉంటాయి. ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నమాట. మనకి స్టిక్కర్లు, రబ్బర్ బ్యాండ్లు, నల్ల పూసలు అన్నీ ఉన్నాయి. మొక్కలు అతనండి చిన్న వ్యాన్లో మొక్కలు వేసుకొచ్చాడు. అన్ని రకాలు ఉన్నాయి. నేను తులసి మొక్క ఉందా అని అడిగితే ఒకటే ఉంది, చాలా డల్గా ఉందన్నమాట. ఇవి కూడా ఏమంత ఆరోగ్యంగా లేవు. మరి చాలా దూరం నుంచి తేవటం వల్ల ఏంటో. నెక్స్ట్ టైం తీసుకొస్తానక్క, లేదు ఇప్పుడు ఒకటే ఉంది, అది నీకు నచ్చలేదు కదా అనేసి అన్నాడు. పాపం చిన్నగా వ్యాపారం చేసుకోవడానికి ఎంతోమంది వచ్చి అటు ఇటు మంచాలు వేసి వాటిని రెంట్కి తీసుకొని అలా అమ్ముతున్నారండి. వర్షం వస్తే వీళ్ళందరూ ఇబ్బంది పడతారు, కానీ తప్పదు కదా. ఆ 2-3 గంటలు అలా నిలువు కాళ్ళ మీద నుంచుని అమ్మటం చాలా కష్టం. పాపం వాళ్ళు ఓపిక మెచ్చుకోవచ్చండి. మనం పెద్ద పెద్ద మాటలు అది వెళ్ళినప్పుడు వాళ్ళు తక్కువగా ఇస్తారనుకుంటాం, కానీ వాళ్ళు వీళ్ళ దగ్గర ఇంకా తక్కువ కొనేసి ఇస్తారు. ఇలా మార్కెట్లో తీసుకున్నప్పుడు కొంచెం చూసి మరీ బేరం ఆడకుండా తీసుకుంటే వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మార్కెట్లో తక్కువే ఉంటాయండి, కానీ కొన్ని వస్తువులు దొరకని ఫ్రూట్స్ అవి ఉన్నాయి చూడండి, అవి ఇక్కడ కూడా చాలా ఎక్కువ రేటే చెప్తున్నారు. ఇక్కడ ఒక ఆవిడ షాప్ పెట్టారండి, డ్రెస్సులు అంట. నేను అలా చూస్తూ వెళ్తే ఆగి మరీ ఆవిడ చూపిస్తున్నారు 3 పీస్ సెట్, 2 పీస్ సెట్ అని. ఇలా మార్కెట్ ముగిసిందండి. ఎక్కువ నేను కొనేదానికంటే ఆ చివరి నుంచి చివరికి తిరగడానికి టైం పట్టేసింది. ఇప్పటికే 9 అయిపోయింది. మరి పట్టుకెళ్ళిన కూరగాయలన్నీ ఒబ్బిడి చేసి ఏమేం కూరలు చేయాలో ప్లాన్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఆల్.